వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 16, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచ ఆరోగ్య సదస్సు 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం మన పౌరుల శ్రేయస్సుపై ఎన్సిడిల ప్రాబల్యం మరియు ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో నివారణ చర్యలు, ముందస్తు చర్చ మరియు సమర్థవంతమైన నిర్వహణతో కూడిన సమగ్ర వ్యూహం యొక్క ఆవశ్యకతను భారతదేశం గట్టిగా నొక్కి చెబుతుంది. వర్చువల్ జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2023లో ప్రైమరీ కేర్లో ఎన్సిడిల స్కేలింగ్ అప్ ఇంటిగ్రేషన్ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ విషయాన్ని తెలిపారు. భారతదేశ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ ఆఫ్రిన్ కూడా పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సదస్సు యొక్క థీమ్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ కోసం నిర్వచించే సంవత్సరం. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సిడీస్) ని ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి హైలైట్ చేశారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, మానవ వనరులను అభివృద్ధి చేయడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు రెఫరల్ సేవలను అందించడానికి 2010లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్పిసిడి) ప్రారంభించబడిందని ప్రభుత్వం ఎత్తి చూపింది. ఇసంజీవని ఎన్సిడిల కోసం టెలికన్సల్టేషన్ సర్వీస్ భౌగోళికం మరియు ప్రాప్యత యొక్క అడ్డంకులను అధిగమించడానికి ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ సేవల చివరి మైలు డెలివరీని మెరుగుపరచడంలో డిజిటల్ హెల్త్ టెక్నాలజీల ప్రాముఖ్యతను కూడా కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు. జాతీయ ఎన్సిఈ పోర్టల్ ఎన్సిడి చికిత్సలతో సమ్మతిని నివేదించడం మరియు పర్యవేక్షించడం కోసం ప్రాథమిక స్థాయి సమాచారాన్ని సంగ్రహిస్తుంది. ఇంకా యూనిఫైడ్ హెల్త్ రికార్డ్ సిస్టమ్ ప్రత్యేకమైన ఆరోగ్య ఐడి ఆభా ఐడి/కి అనుసంధానించబడి సౌకర్యాల మధ్య డేటా లభ్యత మరియు సంరక్షణ కొనసాగింపును నిర్ధారిస్తుంది. 2025 నాటికి హైపర్టెన్షన్ మరియు డయాబెటిస్తో బాధపడుతున్న 75 మిలియన్ల వ్యక్తులకు స్క్రీనింగ్ మరియు ప్రామాణిక సంరక్షణను అందించడం లక్ష్యంగా భారతదేశం 75/25 చొరవను కూడా ప్రారంభించింది. క్వశ్చన్ నెంబర్ 2, విద్యుత్ మరియు కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి 50వ వ్యవస్థాపక దినోత్సవం గురించి వివరాలు తెలపండి. సందర్భం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఏ) 50వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అక్టోబర్ 15, 2023న న్యూఢిల్లీలో జరిగాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఏ) ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ. దేశంలోని వినియోగదారులందరికీ తగినంత నాణ్యతతో కూడిన విశ్వసనీయమైన 24/7 విద్యుత్ సరఫరాను నిర్ధారించే దృక్పథంతో సిఇఏ భారతదేశంలో విద్యుత్ రంగం యొక్క పరిణామంలో ముందంజలో ఉంది. దేశం యొక్క విద్యుత్ అవసరాలను ప్రణాళిక చేయడంలో మరియు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గత 5 దశాబ్దాల చరిత్రలో అథారిటీ దేశానికి నమ్మకమైన మరియు స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించడంలో తన నిబద్ధతను స్థిరంగా ప్రదర్శించింది. సిఇఏ యొక్క విధులు మరియు విధులు విద్యుత్ చట్టం 2003 నుండి ఉద్భవించాయి. విధులు జాతీయ విద్యుత్ విధానానికి సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. ఎలక్ట్రికల్ ప్లాంట్లు, విద్యుత్ లైన్లు మరియు గ్రిడ్ కనెక్టివిటీ నిర్మాణానికి సాంకేతిక ప్రమాణాలను పేర్కొనండి. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ మరియు వ్యాపారాన్ని ప్రభావితం చేసే విషయాలలో పరిశోధనను ప్రోత్సహించండి. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్: అక్టోబరు 16. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 16 తేదీన జరుపుకుంటారు. 1945 సంవత్సరం అక్టోబరు 16న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థను (FAO) స్థాపించారు.
దీనికి గుర్తుగా అక్టోబరు 16 తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981లో జరుపుకున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం 2023 నీరు జీవం, నీరు ఆహారం, ఎవరినీ వదిలిపెట్టవద్దు అనే థీమ్పై దృష్టి సారిస్తుంది. వరల్డ్ ఫుడ్ డే 2023 విల్ ఫోకస్ ఆన్ ద థీమ్ వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్. భూమిపై జీవం కోసం నీరు మరియు మన ఆహారానికి పునాది నీటి కీలక పాత్రను హైలైట్ చేయడం థీమ్ లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 4 దేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ ఉంది? ఆన్సర్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం అశోక్ పట్టణంలో కొలువుదీరింది. భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం అశోక్ పట్టణంలో కొలువుదీరింది. సమతా విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో రూపొందించిన ఈ 19 అడుగుల విగ్రహాన్ని అంబేడ్కర్ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్ 14న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారతీయ అమెరికన్లతో పాటు భారత్ సహా ఇతర దేశాల నుంచి దాదాపు 500 మంది హాజరైనట్లు అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏఐసి తెలిపింది. ఇక్కడి 13 ఎకరాల ప్రాంగణంలో గ్రంథాలయం, కన్వెన్షన్ సెంటర్, బుద్ధ గార్డెన్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తిగా బహుజన సంఘాల విరాళాలు, సహాయ సహకారాలతో సిద్ధం చేసిన ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అభినందన సందేశాలు పంపినట్లు తెలిపింది. భారత్ నుంచి దళిత్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిసిసిఏ అధ్యక్షుడు నర్రా రవికుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి పౌరుడు సాధికారత సాధిస్తేనే దేశం ఆర్థికంగా సుసంపన్నం అవుతుందని అంబేడ్కర్ చెప్పినట్లు గుర్తు చేశారు. గుజరాత్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్ సుతర్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. క్వశ్చన్ నెంబర్ 5 కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎవరు? ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆన్సర్: మనోహర్ సింగ్ గిల్. 86 కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ మనోహర్ సింగ్ గిల్ 86 ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సోమవారం ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 1996 డిసెంబరు నుంచి జూన్ 2001 మధ్య ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసిగా పనిచేశారు. సిఇసిగా పనిచేశాక రాజకీయరంగా ప్రవేశం చేసిన తొలి వ్యక్తిగా గిల్ను చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన 2008 నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిగా పనిచేశారు. 2000లో పద్మవిభూషణ్ అందుకొన్న గెలక్కు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 6 ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 సందర్భంగా వ్యవసాయం, భద్రతలపై విపత్తుల ప్రభావం పేరుతో వెల్లడించిన మొట్టమొదటి సమగ్ర నివేదికలో FAO వివరాలను తెలపండి. అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు, తుపాన్లు, భూకంపం, కార్చిచ్చులు, కొండచరియలు విరిగపడటం వంటి విపత్తులు పెను సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గతమెన్నడూ లేనంత ఎక్కువ సార్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలు, పశువులకు విపత్తుల నష్టం ప్రతి ఏటా 12,300 కోట్ల డాలర్లు, గత 30 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ FAO తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 సందర్భంగా వ్యవసాయం, భద్రతలపై విపత్తుల ప్రభావం పేరుతో వెల్లడించిన మొట్టమొదటి సమగ్ర నివేదికలో FAO వివరాలను తెలిపింది. పంటలు, పశువులకు గత 1991 నుంచి 2021 వరకు 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల వల్ల 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు,
28%, కరువు 19%, వరదలు 16% వల్ల వీటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల పంటలు, పశువులకు జరిగే ఆర్థిక నష్టంలో సగానికి సగం ఆసియా దేశాల్లోనే జరుగుతోంది. ఆసియా దేశాలు 45%, 1,72,000 కోట్ల డాలర్లు, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు 22%, 82,800 కోట్ల డాలర్లు, యూరప్ దేశాలు 17%, 65,900 కోట్ల డాలర్లు, ఆఫ్రికా దేశాలు 15%, 57,800 కోట్ల డాలర్లు, ఓసియానియా 1%, 5,500 కోట్ల డాలర్లు నష్టపోయాయి. ప్రతి ఏటా సగటున నష్టం 12,300 కోట్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి జీడీపీకి కనీసం 5% ప్రకృతి విపత్తుల వల్ల చిల్లుపడుతోంది. అంటే గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువులకు జరిగిన నష్టం 2022లో బ్రెజిల్ జీడీపీకి సమానం. అల్పాదాయ దేశాలు, అల్పమధ్య ఆదాయ దేశాల్లో ఈ నష్టం అత్యధికంగా వాటి జీడీపీల్లో 10 నుంచి 15% వరకు ఉంటోంది. గత 30 ఏళ్లలో గణాంకాలను పరిశీలిస్తే విపత్తుల వల్ల సగటున ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి చేజారిపోతోంది. 2021లో ఫ్రాన్స్లో ఉత్పత్తైన మొత్తం ఆహార ధాన్యాలతో ఇది సమానం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తిలో ఏటా 1.6 కోట్ల టన్నులు కోత పడుతోంది. 2021లో భారత్, మెక్సికో దేశాల్లో ఉత్పత్తైన వాటికి ఇది సమానం. అయితే వ్యవసాయ జీడీపీలో ఆసియా దేశాలు 4% విపత్తుల వల్ల కోల్పోతుంటే ఆఫ్రికా దేశాలు 8% వరకు కోల్పోతున్నాయి. పోషకాల పరంగా చూస్తే విపత్తుల వల్ల గత 30 ఏళ్లుగా ప్రతిరోజు ఒక్కొక్కరు 147 కిలో కేలరీలను నష్టపోతున్నారు. విపత్తులతో కోల్పోతున్న ఆహారం ప్రతిరోజు 40 కోట్ల మంది పురుషులు లేదా 50 కోట్ల మంది మహిళల ఆకలి తీర్చడానికి సరిపోతుంది. కార్చిచ్చుల వల్ల ఏటా 34 నుంచి 37 వరకు కోట్ల హెక్టార్ల భూమిలో పచ్చదనం దగ్ధమవుతోంది. 2021లో 2.5 కోట్ల అడవులు తగులబడ్డాయి. పంటలను రక్షించుకోవడానికి ఉపకరించే వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవాలి. వాతావరణ మార్పుల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిపడే సరికొత్త చీడపీడలు పంటలకు కలిగిస్తున్న నష్టం గురించి సమగ్రంగా అంచనా వేయగలిగే యంత్రాంగం, కొలమానం కొరవడ్డాయి. అయితే ఈ నష్టం సంపన్న దేశాల్లో ఎక్కువగా ఉంటోంది. సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయిలో ఉత్తమ సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో విపత్తులు నష్టాన్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై రూపాయి వెచ్చిస్తే రూపాయల మేరకు ప్రయోజనం కలుగుతోందని అంచనా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. Thank you one and all.